సర్కిల్ ఆధ్వర్యంలో 24 నుంచి ఆన్లైన్ ఉచిత కోచింగ్ డిఎస్సి కోచింగ్. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలపై మంత్రి హర్షం. డిఎస్సి ఆధ్వర్యంలో కలిపి చంద్రబాబు చిత్రపటానికి కూడా అభ్యర్థులతో పాలాభిషేకం అన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే ఈ నెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరికీ కూడా ఉచిత డిఎస్సి కోచింగ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారన్నమాట. 24 నుంచి ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్. డిఎస్సి ద్వారా అత్యధిక ఉపాధ్యాయ పోస్టులపై బీసీ అభ్యర్థులే సాధించాలని సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి సవిత వెల్లడించారు. అందుకు అనుగుణంగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 26 జిల్లా కేంద్రాల్లో ఉచిత డిఎస్సి కోచింగ్ సెంటర్లు అయితే నిర్వహిస్తున్నట్లయితే గుర్తు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 5,200 మందికి ఉచిత డిఎస్సి శిక్షణతో పాటు కోచింగ్ సమయంలో నెలకు 1,500 స్టైఫండ్, మెటీరియల్ కోసం మరో అదనంగా 1,000 రూపాయలు అందజేసినట్లు తెలిపారు. గృహిణులు ఇతర అభ్యర్థుల కోసం ఆన్లైన్ ద్వారా ఉచిత డిఎస్సి కోచింగ్ అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇప్పటికే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామన్నారు. ఈ నెల 24 నుంచి ఆన్లైన్ ద్వారా డిఎస్సి కోచింగ్ అయితే కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారనమాట. దీంతోపాటు డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి హెల్ప్ డెస్క్ అయితే పెట్టవైతే జరిగింది. డిఎస్సి అభ్యర్థుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఏపీలో డిఎస్సి పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హెల్ప్ డెస్క్ని అయితే ఏర్పాటు చేశారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే వెబ్సైట్ను సందర్శించి అక్కడ ఉన్న ఫోన్ నెంబర్లకు చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చని అధికారులు అయితే తెలిపారు. ఇక వివాహిత మహిళ అభ్యర్థులు తమ సర్టిఫికేట్లో ఉన్న ఇంటి పేరుతోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఒకే అప్లికేషన్లోనే తమ అర్హతలను బట్టి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ఒకే పోస్టుకు ఒక జిల్లాలో లోకల్, మరొక జిల్లాలో నాన్ లోకల్ కూడా దరఖాస్తు చేసుకోవడానికి వీలైతే లేదన్నారు. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒకే పోస్టుకు ఒక జిల్లాలో లోకలు, మరొక జిల్లాలో నాన్ లోకల్కు దరఖాస్తు చేసుకోవడానికి అయితే వీలైతే లేదనమాట. ఒక పోస్టుకు ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారంలో 1-2 విభాగాల వివరాలు ఎన్నిసార్లు అయినా సవరణకు అయితే చేసుకోవచ్చు. ఫీజు చెల్లించి సబ్మిట్ చేసిన తర్వాత సవరణకు అవకాశం అయితే ఉండదని స్పష్టం చేశారు. టెట్ మార్కుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లయితే చెప్పారనమాట. సో అధికారిక వెబ్సైట్కి అయితే వెళ్ళి హెల్ప్ డెస్క్ అయితే చెక్ చేసుకోవాలని చెప్పారు. సో చూసారు కదా, ఈ విధంగా డిఎస్సికి సంబంధించి సంచలన విషయం అయితే విడుదల చేయడం జరిగింది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.